హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గౌరాస్ కిచెన్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నువ్వుల చెక్కి చేస్తున్నానండి. లోపల గుల్లగా క్రంచీగా చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పులు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్లో మాత్రమే నువ్వులన్నీ చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. వేగంగా వేగిపోవాలని చెప్పి హైలో పెట్టకూడదండి. నువ్వులు మాడిపోతే చిక్కీ టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నువ్వులు కొంచెం చిటపటలాడాక ఈ కలర్లో మారుతాయి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 2 కప్పుల నువ్వులకి 1 కప్పు బెల్లాన్ని వేసుకొని 1/4 కప్పు వాటర్ని వేసుకోవాలండి. ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు 2 కప్పుల నువ్వులకి 1.5 నుంచి 2 కప్పులు బెల్లాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మా ఇంట్లో మైల్డ్ స్వీట్ మాత్రమే తింటారండి. అందు గురించి నేను 1 కప్పు మాత్రమే వేశాను. మీకు తీపి ఎక్కువగా నచ్చినట్లయితే 1.35 నుంచి 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు. స్వీట్నెస్ అనేది మీ చాయిస్ అండి. ఇక్కడ ప్రాసెస్ ముఖ్యం. ఇప్పుడు చూడండి, మనం ఈ పాకాన్ని కలుపుతూనే కొద్దీ పెద్ద పెద్ద బుడగలన్నీ పోయి ఇలా నురగలా ఫామ్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. దీనికోసం ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ని తీసుకొని అందులో ఈ పాకాన్ని వేసుకొని ఒక 10 సెకండ్ పాటు వెయిట్ చేయాలండి. ఒక 10 సెకండ్స్ తర్వాత ఇలా చూస్తే కొంచెం గట్టి పాకం రావాలి. మనం ఇలా ప్లేట్లో ఇలా వేసేటప్పుడు టంగ్ అని శబ్దం రావాలి. ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్లేని. ఇప్పుడు మనం ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ వేసుకోవాలండి. ఈ రెండింటిని వేసేసాక బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. ఈ బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల చిక్కీకి లోపల గుల్లగా ఇంకా క్రంచీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా బేకింగ్ పౌడర్ వేయగానే బెల్లం అనేది ఇలా వైట్గా మారుతుంది, కొంచెం ఫోమీగా మారుతుందండి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. అదేవిధంగా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలండి. అదేనండి, గుమ్మడి గింజల్ని వేసుకోవాలి. ఇది టోటల్లీ మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ప్లేటు, అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాక ఈ ప్రాసెస్ని ఫాస్ట్గా కొంచెం చేయాలండి, లేకపోతే ఈ మిశ్రమం అనేది గట్టిపడిపోతుంది. ఇలా ఒక స్పాచులాతో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ స్పాచులాతో అవ్వకపోతే ఒక చిన్న ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఆ మిశ్రమం మొత్తాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటుంటే ప్లేట్కి అంటుకోకుండా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసాక మనం దీన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే లైట్గా కట్స్ ఇవ్వాలండి. ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఈ చిక్కీని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ చిక్కీ పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఒక నైఫ్తో ఇలా కొంచెం లిఫ్ట్ చేస్తే చాలు, ప్లేట్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ప్లేట్ నుంచి ఊడొచ్చాక మనం కట్స్ ఇచ్చాం కదా, కొంచెం ఇలా అంటే సరే దాని షేప్లో చక్కగా కట్ అయిపోతుందండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 30 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి. చాలా క్రంచీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.